విశాఖ కంపెనీలను ఆపలేరు. అమర్నాథ్పై గండి బాబ్జీ తీవ్ర ఆగ్రహం. విశాఖపట్నం వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అమర్నాథ్పై టీడీపీ నేత గండి బాబ్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమర్నాథ్ తెలిసి తెలియని పరిజ్ఞానంతో తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ, విశాఖపట్నంకు వచ్చే కంపెనీలకు వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా వాటిని ఆపలేరు. గూగుల్ ద్వారా రానున్న 5 నుండి 6 సంవత్సరాలలో 25 నుండి 30 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. అమర్నాథ్ రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారని నువ్వు ఆరోపిస్తున్నావు, కానీ నీకు కార్పొరేటర్గా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. అమర్నాథ్ తీరును విమర్శిస్తూ, కుక్కను సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి మారదు, నీ తీరు కూడా అలాగే ఉంది అంటూ గండి బాబ్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వాదోపవాదాలు విశాఖ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు నీకు ఏ జ్ఞానం ఉందో నువ్వు జ్ఞానం చేసి మాట్లాడు, మంచిది. నీవు రేపు రాబోయే రోజుల్లో ఎదగాల్సిన వాడివి. నీకు అదృష్టవశాత్తు ఒక అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి నువ్వు మంచిది అయిపోయావు. అంత మాత్రాన మొత్తం సర్వం నీకే తెలిసినట్టు మాట్లాడుతూ, ఎక్కడో అమెరికా మెక్సికో బోర్డర్ లో ఎలినో కంపెనీ పెట్టారట. ఆ ఎలినో కంపెనీలో 200 ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరు చెప్పాడు వీడికి? మరి గూగుల్ నుంచి చెప్పాడు, మరి ఎవరైనా రాసి ఇచ్చాడు. కానీ ఆ మ్యాప్ అసలు ఏం తెలిసి నీకు? అమెరికాలో ఎన్నో ఎక్కడుందో తెలియదు, ఆ టౌన్ ఎక్కడుందో తెలియదు నీకు. ఆ మ్యాప్లైనా గుర్తించగలవో లేదో నాకు తెలియదు. నువ్వు మాట్లాడేటప్పుడు చాలా దూరం అద్దె పెట్టుకుని మాట్లాడు. ఈ విశాఖకు వచ్చిన ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఏవైతే ఐటీ కంపెనీలు కానీ నువ్వు కానీ నీ గురువు కానీ చచ్చినా ఆపలేరు. ఈవేళ ఆర్సల్ మెట్లు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కర్ణాటక ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆ ల్యాండ్ అలాట్ చేసింది ఆర్సల్ మెట్లకి. 2000 ఎకరాలు అడిగేది ఇచ్చారు. కానీ దానికన్నా మన వాళ్ళు కొన్ని మంచి ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి గౌరవంగా ఆ కంపెనీని ఆహ్వానిస్తే అక్కడ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక 3,000-4,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు తప్పేముందని గవర్నమెంట్ ఫ్రీగా ల్యాండ్ ఇవ్వడంలో ఫ్రీగా ఇవ్వాలి. గతంలో చాలా కంపెనీలకి కొన్ని ప్రభుత్వాలు అలా ఫ్రీగా ఇచ్చాయి. వేరు చిన్న చిక్క కంపెనీలు భూములు కొట్టేసి ఉద్యోగాలు ఇవ్వకుండా వెళ్ళిపోయే కంపెనీలు అయితే ప్రభుత్వం చేతిలో ఎప్పుడైనా రాసుకోవచ్చు ఆ భూమి. అటువంటి అవకాశం మనకు ఉంది కాబట్టి ఈవేళ మనం ఈ ఇన్సెంటివ్స్ కొంచెం భారీగా ఇచ్చి తద్వారా ఇప్పుడు మనకి ఎట్ ఏ టైము మనకి డబ్బు రాదు. ఇవాళ 22,000 కోట్లు గూగుల్కి ఇచ్చామనుకుందాం, అన్ని సబ్సిడీ ద్వారా. దాని ద్వారా వచ్చే అమౌంట్ మీకు లెక్క వేసుకుంటే 5 ఏళ్లలో దగ్గర ఈ రాష్ట్రానికి సుమారు 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తుందంట. మనం లాంగ్ టైంలో ఉన్న ఆదాయాన్ని లెక్క వేసుకొని మనం ఇప్పుడు ఆ కంపెనీలకి దాంతోపాటు ఉద్యోగస్తులు మనం పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. వాళ్ళ ద్వారా వాళ్ళ జీతాలు మళ్ళీ మనకి జీడీపీ ద్వారా ఈ స్టేట్ కి ఆదాయం వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రకరకాలుగా ఆదాయాలు వస్తాయి. తప్పితే ఒకసారి కంపెనీ పేమెంట్ మనకి ఇచ్చేదే. ఇది తెలుసుకుని మాట్లాడి మీరు చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఈ సిసిటీలో పెట్టామని చెప్పారు కంపెనీలు. చెప్పండి ఎన్ని పెట్టారు, అవి చూపించండి మాకు. సిసిటీలో పెట్టారంట ఈ కంపెనీలు. సిసిటీలో కార్డ్బెరీ ఒకటి పెట్టాడంట, బ్లూ స్టార్ ఏసీ ఒకటి. ఈ పెద్ద కంపెనీలండి. ఈ 2 కంపెనీలు మేము పెట్టించాం. 3 కంపెనీలు బ్రహ్మాండంగా ఉద్యోగాలు వచ్చాయంటే సిగ్గుండాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను మీ ద్వారా కోరేది ఏమిటంటే, నీకు డేటా ఉంటే పట్టుకుంటా రమ్మన్నావు కదా, నీకు వివరణ ఇవ్వాలని చెప్పి అడిగావు కదా, నీకు ఏ వివరణ కావాలి? గూగుల్ డేటా ద్వారా ఈవేళ 22,000 కోట్లు నిజంగా ఇస్తాం. 20,000 కోట్లు ప్రభుత్వం ఇస్తుంది. దానికి తగ్గ మేము ఆ ప్రతిఫలాన్ని పొందుతాం. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి దాని ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం. ఇవన్నీ కూడా కల్పిస్తాం. మీరు మాట్లాడేటప్పుడు ఏంటి లోకేష్ ఎమ్మెల్సీ చేసి మంచి నీకేంటి పోయింది? ఎమ్మెల్సీ చేసి మంచి చేయకూడదా? నువ్వు రాజ్యాంగ విలువలు కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు. ఎమ్మెల్సీ మంత్రి చేయొచ్చు, ముఖ్యమంత్రి చేయొచ్చు, అన్ని చేయొచ్చు.
నువ్వు కార్పొరేటర్ గా ఉండి తెలుగుదేశం పార్టీ నీకు పుట్టికి ఇస్తే నువ్వు తీసుకెళ్లి నిన్ను ఎక్కడ కుక్కనే సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి ఎప్పుడు మారదని చెప్తారు. అలా ఉంది నీ బుద్ధి కూడా. నువ్వు మాట్లాడే ముందు నీకు జీవితాన్ని కల్పించిందే తెలుగుదేశం పార్టీ అని మర్చిపోకు. నువ్వు ఏదైనా ఉంటే ఓ డేటాతో రా, కంప్లీట్ డేటాతో రా. నీకు ఇప్పటికే